ఒకటే పంట పంటే పరిస్థితి ఉంటే మంచిది కాదు అన్నట్టుగా కటింగ్ పెడితే మంచిది కాదు అని వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష నేను సూచన చేస్తా ఉన్నా అధ్యక్ష మట్టిని నమ్ముకున్న రైతుకు ఎంత చేసినా తక్కువనే ఎంత ఇచ్చినా తక్కువనే కానీ అన్నదాత విషయంలో కోతలు ఎగవేతలు పెడదాం అనుకుంటా ఉన్నారు రైతుకు చేసే సహాయాన్ని దాన ధర్మంగా చూస్తే ప్రయత్నం చేస్తా ఉన్నారు అన్నదాతకి ఇచ్చే భరోసాను భారంగా చూడకండి బాధ్యతగా చూడండి 47% మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించేది వ్యవసాయం పరోక్షంగా కూడా కలుపుకుంటే 65% ప్రజలకు ఈ రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాల మీదనే వాళ్ళ బతుకుదెరువు ఉన్నది మరి బాగుపడాలంటే పరిశ్రమలకు పెద్ద పెద్ద ప్రోత్సాహకాలు ఇస్తాం అధ్యక్ష నేను పరిశ్రమల మంత్రిగా పనిచేసిన కాబట్టి తెలుసు నాకు పరిశ్రమలకేమో రెడ్ కార్పెట్ ఇస్తాం పెద్ద పెద్ద ప్రోత్సాహకాలు ఇస్తాం కానీ రైతు కాడికి వచ్చే వరకు మాత్రం కటింగులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం ఇది మంచిది కాదు అనే మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష కొంతమంది చెప్పారు అధ్యక్ష ఎన్నికలకు ముందు ముష్టి 10,000 ఎందుకు ఎకరానికి 15,000 ఇస్తాం వెంటనే ఇస్తాం మీరు ఇప్పుడు డిసెంబర్ 3 ముందు తీసుకుంటే 7,500 వస్తుంది తర్వాత అయితే 17,000 ఇస్తానని చెప్పిన వాళ్ళు ఉన్నారు 2 పంటలకు కాదు 3 పంటలకు ఇవ్వాలని మాట్లాడింది అధ్యక్ష దాంతో పాటు ఇప్పుడు తీసుకుంటే 5,000 డిసెంబర్ 3 తర్వాత తీసుకుంటే 7,500 అన్నారు అధ్యక్ష యాసంగి రైతు బంధుకు పైసలు ఆపాలని ఉత్తరాలు రాసిన ఉత్తరాలు కూడా మా దగ్గర ఉన్నాయి అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇప్పటి వరకు రైతు బంధు లేదు భరోసా లేదు అధ్యక్ష ఇక నేను విమర్శ చేయను అధ్యక్ష కానీ వాస్తవం అధ్యక్ష ఒక్కొక్క రైతుకు మంత్రి గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు గౌరవ రామారావు గారికి ఇందాక చెప్పే అధ్యక్ష మళ్ళీ చెప్తున్నాను ROFRకి కట్ చేస్తామని కానీ లేదు ఈ యొక్క రైతు భరోసాలో కట్టింగ్లు పెడతామని కానీ ఈ ప్రభుత్వం ఇంతవరకు ఏమీ చెప్పలేదు గౌరవ సభ్యుల సూచనల మేరకు మేము వెళ్తామని చెప్పాము ఏం కావాలో చెప్పండి ఏ రకంగా ఇవ్వాలనో చెప్పండి చిన్న కారు రైతులు పెద్ద కారు రైతులు అని చెప్తున్నారు మనం ఇచ్చినటువంటి జీవోలో 231 ప్రకారంగా ఈ యొక్క రైతు బంధు పంట వేసినటువంటి రైతులకు ఇవ్వమని ఉన్నది అంతే తప్ప పంట వేయని రైతులకు ఇచ్చారు దానివల్ల 20,000 కోట్లు పంట వేయనటువంటి రైతుల జేబుల్లోకి పోయినాయి అని చెప్పే మేము ముందు సమాచారం పెట్టాం తప్ప పంట వేసినటువంటి రైతుకు 1 ఎకరం కూడా తగ్గించలేదు అయినా సరే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత మార్చి ఏప్రిల్ నెలలో మీరు ఇవ్వనటువంటి రైతు బంధు పథకాన్ని 7,625 కోట్లు ఒకే ఒక రాత్రి రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి మీరు ఇవ్వనటువంటి పంటని మేము మార్చి ఏప్రిల్ ఇచ్చి మళ్ళీ కొత్త విధి విధానాల కోసం మీ ముందు గతంలో జరిగినటువంటి చరిత్రను మీ ముందు పెట్టాం తప్ప ఈ ప్రభుత్వం ఇంతవరకు ఏ నిర్ణయం చేయలేదు ఈ సభలో సభ్యుల యొక్క అభిప్రాయం తీసుకున్న తర్వాతనే మా నిర్ణయం ప్రకటిస్తాము కేబినెట్ ద్వారా గౌరవ సభ్యులు దాన్ని గమనంలోకి తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి అధ్యక్ష కన్క్లూడ్ చేయండి కేటీఆర్ గారు ఎక్కడ కంక్లూడ్ చేయాలి సార్ ఇప్పుడు దాకా వారు ఇంతసేపు డిస్టర్బ్ చేశారు ఒక 20 నిమిషాలు ఇవ్వండి కంక్లూడ్ చేస్తాను సార్ అధ్యక్ష ఒక్కో రైతుకు మంత్రి గారు చెప్పారు అధ్యక్ష మీరు ఆపెట్టిపోయినారు మేము ఇచ్చినామన్నారు వారు చెప్పింది అధ్యక్ష గుర్తు చేస్తా ఉన్న వారికి ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఆనాడు రైతు బంధు మా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ 11 సీజన్లు ఇచ్చినాం అధ్యక్ష 12వ సీజన్ ఇవ్వకపోతే మా ఎలక్షన్ కోడ్ వచ్చింది ఆగింది మరి మీరేమన్నారు అధ్యక్ష డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే 5,000 డిసెంబర్ 3 తర్వాత తీసుకుంటే 7,500 ఇప్పుడు మీరు చెక్కిన లెక్క ప్రకారం ఇచ్చినారా అధ్యక్ష 7,500 ఇచ్చారా మంత్రి గారు చెప్పాలా ఇవ్వలేదు అధ్యక్ష మార్పు అని ఉదరగొట్టారు అధ్యక్ష మార్పు అంటే ఏందో అనుకున్నాం అధ్యక్ష పేరు మార్చి రైతు బంధు పేరు మార్చి రైతు భరోసాను పెట్టి పైసలు మాత్రం గవే 5,000 7,500 అయితే అనుకున్న రైతులు 7,500 మాత్రం కాలే అందుకే నేను అంటా ఉన్నా అధ్యక్ష ఈ ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు బాకీ పడ్డది ఒక్కొక్క రైతుకు మీరు పడ్డ బాకీ ఈ రోజు వరకు పోయిన యాసంగికి మీరు రైతు భరోసా అన్నారు పేరు మార్చారు కానీ 2,500 రూపాయలు అదనంగా మీరు ఎకరానికి ఇవ్వలేదు నిన్న వానాకాలం మొత్తం ఎగ్గొట్టిను రైతు బంధు ఎగ్గొట్టిను మీరు 7,500 ఇయ్యాల్సి ఉండే ఎకరానికి మీరు ఇయ్యలేదు మొత్తం ఎగ్గొట్టినరు ఇప్పుడు యాసంగి 7,500 ఒక ఎకరానికి ఈ రాష్ట్రంలో రైతుకు ఇవాళ మీరు బాకీ పడ్డారు ఆ బాకీ 17,500 రూపాయలు మీరు తిరిగి ఎప్పుడు విధి విధానాలు సబ్ కమిటీ ఎన్ని చేసినా ఈ 17,500 రూపాయలు ఖచ్చితంగా మీరు రైతుకు బాకీ పడ్డారు ఇయ్యాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా అధ్యక్ష 2 విడతలు రైతు భరోసాతో పాటు ఒక విడత 5,000 ఇచ్చి ఎగ్గొట్టిన 2,500 కలిపితే ఇప్పుడు నేను చెప్పిన లెక్క
17,500 అధ్యక్ష. మొత్తం 70 లక్షల రైతుల లెక్క తీసుకుంటే మీరు రైతులకు పడ్డ బాకీ ఎంత అంటే 26,775 కోట్లు ఖచ్చితంగా కట్టియాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. మరొక వైపు రుణమాఫీ గురించి అధ్యక్ష.